ఏంటిదే? సర్లే, ఏం చేస్తాం? ఓడిపోయాను అంటున్నారు కాబట్టి మా బసంతి వాళ్ళే ఫస్ట్ పోటీలో గెలిచారు. ఈ పోటీలో ఓడిపోవడమే కాకుండా పెట్టిన కూడిని అవమానించినారు కాబట్టి ఇవాళ మీకు కూడు లేదు. ఇదేమి ట్విస్ట్ రా పొట్టోడా. దేవుడా, హోసస్ దీనికేంటి షాక్ అయితే ముందుంది ముష్టెత్తుకునే పండగ. పదమ్మే పదయ్యా. పదవే పదండి. పదండి, రండి, రండి. ఏందంటున్నారా? ఆకలేదు. అయ్యా అమ్మా, అయ్యో అబ్బాబాబా, అయ్యో ఆకలితో కడుపు కాలిపోతుంది. పురుగులు తిన్నా పోయేదేమో. పురుగులు ఎలా తింటామే పాపిస్తుందానా? అసలు ఆ పొట్టుని జుట్టు పట్టుకొని నేలకేసి బాగాలి. కాళ్ళు చేతులు తీసేసి కడాయిలో వేయించి పడేయాలి గారు. ముందు అతన్ని తిట్టడం ఆపి మన ఆకలి తీరే మార్గం చూడొదినా. అమ్మా, నాకు ఓ బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది అనసూయ. ఏంటది? నేను ఇక్కడ చెప్పను, బయటకు వచ్చో చెప్తాను. అది కూడా నీకు ఒక్కదానికే. సర్లే, రాక రాక మీ నాన్నకి పెద్ద గొప్ప ఐడియా వచ్చిందంట. అది వెళ్ళి వినేసి వస్తా. మీరందరు ఇక్కడే ఉండండి. అమ్మ బాబోయ్. ఏంటండి, త్వరగా చెప్పండి. మరేం లేదు అనసూయ, మన ఇద్దరం ఇక్కడ నిలబడి అలా ఆకాశం వైపు చూస్తూ ఉంటాం. ఈ గూడెం వాళ్ళు వెర్రి వెధవులు కాబట్టి ఆకాశంలో ఏదో వింత ఉందని చెప్పి అందరూ వచ్చి మన వెనకాల నిలబడతారు. ఈ లోపు మనం ఇళ్లలోకి వెళ్ళి ఏది దొరికితే అది కొట్టుకొచ్చి మనం తినేస్తాం. ఏం ఐడియా ఇచ్చారండి, నిజంగా సూపర్. కాకపోతే ఈ చుట్టూ ఉన్న వెధవులు వస్తారో రారో ఒకసారి టెస్ట్ చేసుకొని వెళ్దామండి. వెర్రి బాగులు వాళ్ళు ఇలా చూస్తే అలా వచ్చి నిలబడతారు. కావాలంటే చూడు. ఏంట్రా ఇంకా రాలేదు నాన్న? అనసూయ, వింటున్నావా అనసూయ? శబ్దాలు బాగా వస్తున్నాయి. జనం బాగా వచ్చి మన వెనకాల నిలబడుతున్నట్టున్నారు. కావాలంటే ఓసారి వెనక్కి తిరిగి చూడు. చూద్దా మీరా? గూడెంలో ఉన్న వెర్రి వెధవులు వీళ్ళన్నమాట.